హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతి వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ కాయిన్స్. ఈవినింగ్ స్నాక్స్కి సూపర్గా ఉంటాయి. పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ప్లేట్లు ఖాళీ చేసేస్తారు. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటాయి. ముందుగా ఇలా 3 ఆలుగడ్డల్ని తొక్క తీసేసుకోండి. తొక్క తీసేసి ముక్కలాగా కట్ చేసుకోండి. శుభ్రంగా కడిగేసి ముక్కలాగా కట్ చేసుకోండి. మీడియం సైజ్ ఆలుగడ్డల్ని తీసుకున్నాను నేను 3. ఇలా ముక్కలాగా కట్ చేసేసుకొని వీటిని నీళ్ళల్లో వేసేసుకోండి. ఈ ముక్కలన్నింటినీ ఇలా నీళ్ళల్లో వేసేసి ఒకసారి శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ని వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళని పోసి బాగా మరిగించుకోండి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోండి. 10 నిమిషాల వరకు ఉడికించుకున్నారంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒక ఆలు ముక్కను తీసి చూద్దాము. చూడండి, ఇలా తీసి ఒక స్పూన్తో ఇలా చూడండి బాగా ఉడికిందో లేదో చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆలుగడ్డలన్నింటినీ, ఈ ఆలు ముక్కలన్నింటినీ ఇలా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. అన్నింటినీ వాటర్ మొత్తం లేకుండా చూసి వేసేసుకోండి. వాటర్ని తీసేసి ఇట్లా ఒక బౌల్లోకి వేసేసుకొని వీటిని ఇప్పుడు మ్యాష్ చేసుకుందాం. ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మ్యాష్ చేసుకోండి. ఒక స్పూన్తో అయినా, లేదంటే ఫోర్క్తోనైనా, లేదంటే చేత్తోనైనా ఇలా మ్యాష్ చేసుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు రైస్ ఫ్లోర్ వేసుకోండి. బియ్యం పిండి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపేసుకోండి. నీళ్ళేమి అవసరం పడదు. నీళ్ళు లేకుండానే వీటిని ఇలా ముద్దలాగా బాగా కలుపుకోండి. ఇలా ముద్దలాగా కలిపి కొద్దిగా ఆయిల్ వేసి మరొకసారి కలిపేసి ఇలా సాఫ్ట్గా బాగా కలుపుకున్నాక కొంచెం పిండిని ఇలా తీసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోండి. బాల్ లాగా చేసేసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకోండి. అంచులు పగలకుండా చూసుకోండి. ఇలా ప్రెస్ చేసుకొని మరీ లావుగా చేయకండి, కాస్త సన్నగానే చేయండి. ఇలా నేను చూపించినట్టుగా చేసేసి ఇలా ప్లేట్లోకి పెట్టేసుకోండి. మిగతా వాటిని అన్నింటినీ కూడా ఇలాగ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ని వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక స్టవ్ని సిమ్లో పెట్టేసి వీటిని అన్నింటినీ వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ వేసాక మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మధ్యలో ఇలా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. మరి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేశారంటే పైన కాలిపోతూ పైన కాలుతుంది, కానీ లోపల మెత్తగా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. అంతే, ఆలూ కాయిన్స్ రెడీ అయిపోయి. చూసారా ఎంత యమ్మీ, ఎంత సూపర్గా ఉన్నాయో. వీటిని టమాటో సాస్తో కానీ, లేదంటే కొద్దిగా చాట్ మసాలా చల్లుకొని తిన్నా కానీ చాలా సూపర్గా ఉంటాయి. సాయంత్రం పూట టీ తాగుతూ తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ లాగా స్కూల్స్కి పంపించినా చాలా బాగుంటాయి. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. ఆలూ కాయిన్స్ని చేసి పెడితే గిన్నెలు ఖాళీ చేస్తారు. మరెందుకు ఖాళీ చేస్తే ఈరోజు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.